మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని ఇక్కడ అన్నగారుగా పుట్టాడు. అది ఆ లక్షణాలు, ఆ అనుమానం, ఒక 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 దాని యందు విశేషమైన అభిమానం కలిగి ఉండడం కొందరు వ్యక్తుల యందు, ధర్మాధర్మాల గురించిన లోతైన చర్చ లేకుండా అనుబంధానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఇది లక్ష్మణుడి లక్షణం, బలరాముడి లక్షణం, వెరసి ఆదిశేషుడి లక్షణం. ఆదిశేషుడి మీద పడుకున్న వాడి లక్షణం కాదు. మంచం వేరు, మంచం మీద పడుకున్న మనిషి వేరు. అందుకని ఆయనతో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈయనలోనూ కొన్ని అనుకూలమైన విషయాలు ఉంటాయి. పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు అని నాచన సోమన ఉత్తర హరివంశంలో చాలా అందమైనటువంటి మాట అంటాడు బలరాముడి గురించి. పాజిటివ్ థింకింగ్ అని చెబుతూ ఉంటారే, దానికి ఉదాహరణ బలరాముడు అంటే. ఆ నాచన సోమన హరిహరనాథ స్వామికి అంకితం ఇచ్చాడు, తిక్కనగారి శిష్యుడు, మరి తిక్కనగారి మార్గంలోనే. అంచేత హరి కృష్ణుడిగా పుట్టాడు కాబట్టి హరుడు శివుడు బలరాముడిగా పుట్టాలి అనుకున్నాడు. మరి శివుడు బలరాముడు అంటే సమర్థించడానికి కొన్ని కారణాలు కావాలి. కానీ ఆయనకు రెండు విరోధాలు కనపడుతున్నాయి. శివుడికి బలరాముడికి పోలికేమిటి? పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు, నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో. నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో. అంధకోద్భూత స్నేహము కామవైరమును తప్పుగాకేమి. అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పుగాకేమి. ప్రఖ్యాతిన్ బొందె పాండురాంగ మహిమన్ హాలాహల స్వీకృతిన్. ఎంత అందమైన పద్యం అండి. తెలుగు పండితులైన వాళ్ళు విని మురిసిపోయి పిల్లలకి చెప్పవలసిన పద్యం. అసలు ఒక సమాసంలో ఉండే రెండు పదాలు కలిపితే ఒక అర్థమా సమాసంగా, ఆ సమాసంలో రెండు పదాలని వ్యస్తంగా విడదీస్తే విశేషమైన అర్థమా. ఇది పాండిత్యం, ఇది ప్రతిభ. అందుకోసం చెబుతున్నాను పనిగట్టు. భారతం వినడంతో పాటుగా విద్యార్థుల్లో, ఆ తెలుగు ఉపాధ్యాయుల్లో కాస్త ఏదో ఆ ప్రతిభా పాండిత్యాలు పెరిగితే మంచి తరం బాగుపడుతుంది. ఇక్కడ బలరాముడు ప్రవేశించాడు కాబట్టి ఆయనలో ఉండే అనుకూల అంశాలు ఏమిటయ్యా, ప్రతికూల అంశాలు ఏమిటి, దాన్ని బట్టి ఆయన కథ ఉంటుంది ముందు. లేదా ఆయన ముందే మనం అవతార పురుషుడు అంటే ఆయన గొప్పవాడు కదండి, ఆయన చెప్పింది నిజమే. గొప్పవాడు అయినంత మాత్రం అన్ని నిజాలు చెప్పరు, గొప్పవాళ్ళు కూడా అబద్ధాలు చెబుతారు. ఈ ముందు ఈ పిచ్చి అభిప్రాయం అనుకోరు. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన చెప్పింది నిజం, మనం ఆయన గొప్పవాడిని చేసేసాం. ఆయన అంత గొప్పవాడు కాదు, మనం చేసేసాం అయింది. ఇది కొన్ని గొప్పతనాలు మనకు కనపడితే అన్నీ గొప్పవే అంటాం. మన జాతిలో ఒక దుర్లక్షణం ఇది. ఒక్క లోపం ఏదైనా కనపడితే మళ్ళీ లోపాలే అంటాం. మనం కుంతి పేరు మనం పిల్లలకి పెట్టాం, ద్రౌపది పేరు పిల్లలకి పెట్టాం. ఏం చేశారని వాళ్ళు మహాపాపాలు. కుంతి పాపం ఒక పొరపాటే కదండి, ఆవిడకి శిక్ష వేసేసాం. ధర్మరాజు అనగానే ప్యాకాట్ అంటాం. ఇదే మనకు ఆ దుర్లక్షణాలు. ఎప్పుడు మనిషిని అలాగా తప్పుడు అంచనా వేయకూడదు. సమగ్రంగా తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, దేనికి దానికి ఏసించి కాసించే చూస్తేనే జీవితాలు బాగుంటాయి. పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు, ప్రళంబాసుని సంహరించిన వాడు పాతాళాధిపుడైన శేషుడే బలరాముడిగా పుట్టాడు కదా. నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో. జనులు ఎవరు లేరు ఇక్కడ, నాచన సోముడే. ఆయన సరదాగా ఉంది, హరిహరనాథ తత్వం కాబట్టి హరి పుట్టాడంటే హరుడు కూడా పుట్టాలి. అంచేత బహుశా బలరాముడు శివుడై ఉంటాడు. ఇప్పుడు శివుడిని చెయ్యాలి అత్యవసరం. కవి తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. కాతరా విక్రమాదిత్య కవిదృగ్గోచరం గతా అంటారు. కాణా కమలపత్రాక్ష కదర్యా కల్పశాఖిన కాతరా విక్రమాదిత్య కవిదృగ్గోచరం గతా. కాణా కమలపత్రాక్ష, మెల్లకన్ను మహాసుందరిముడనైనా సరే మేనకాదేవి అంటాడు. మెల్లకన్ను ఉంది ఆవిడికి, ఆయన మేనకండే అంటాడు. దానికి కారణం చెప్పేస్తాడు, మంచిది ఒప్పించేస్తాడు. కవిత్వం అంటే ఎంత గొప్పది. కదర్యా కల్పశాఖిన, ఊరికి పనికి మాలిన తుమ్మ చెట్లు ఉంటాయి, వాటిని కూడా కల్పవృక్షం కింద వర్ణించేస్తారు. ఏదో కారణం చెప్పేస్తారు. అవునా నిజమే అనుకుంటాం మనం. కవిత్వం ఒకటి ఉంటుంది. అంచేత కవులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపురాలు చేసేవాళ్ళు ముఖ్యంగా. ఏవో మాయమాటలు చెబుతారు, అదంతా తర్వాత కవిత్వం అంటారు. ఒక దెబ్బ నమ్మేస్తాం. ఆ చెప్పిన విధానం మాత్రం నమ్మే విధంగా ఉంటుంది. కాతరా విక్రమాదిత్య, పిల్లి కనపడితే పారిపోయేవాడిని కూడా విక్రమార్కుడు అంటాడు, దాన్ని నిరూపణ చేసేస్తాడు. అలా ఇక్కడ బలరాముడిని శివుడు అనాలని అనిపిస్తోంది నాచన సోముడికి. ఆ చమత్కారం చూడండి ఎంత గొప్పదో, ప్రతిభా వికాసం అంటే. మరి మంచి శంకరుడు అని జనులు పేర్కొనచో. శంకరుడు అంటే రెండు దోషాలు కనపడతాయి. ఎందుకంటే అంధకోద్భూత స్నేహము కామపాలతయుదప్పు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. పండితులు విమర్శిస్తారు, బలరాముడికి శివుడికి ఎలా కుదురుతుందండి. శివుడు అంధక వైరి, అంధకాసురుని సంహరించాడు.
అంచేది ఆయన అంధకవేరి. గజంతకంధకంతకం తమంతకాంతకం భజే అకర్వ సర్వమంగళాకలాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం గజంతకం మఖంతకం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకంధకంతకం తమంతకాంతకం భజే. అంధకాసురుని సంహరించాడు కాబట్టి అంధక వైరి. కానీ బలరాముడు అంధకోద్భూత స్నేహము, యదు, వృష్ణి, కుకుర, భోజ, అంధక ఇవన్నీ యాదవుల యొక్క వంశాల్లో భేదాలు. యాదవ జాతిలోనే ఉన్న వంశాల భేదాలు. ఏదో వేముల మందవారు వేగేసిన వారు అన్నట్టే, కరిదిండువారు అనే రాజుల్లో వంశాలు ఉంటాయి. అంచేత ఆ వంశ భేదం అందరూ రాజులేగా. అలాగా యాదవులే అందరైనా యదు వంశం, వృష్ణి వంశం, కుకుర వంశం, భోజ వంశం, అంధక వంశం. మరి అంధకులతో ఆయన స్నేహం చేశాడు. ఆయన అంధక వైరి. ఆ మాట అనడానికి వీల్లేదు. పోరి కామపాలతయు. శివుడికి బలరాముడికి ఈ అంధకత్వం కంటే కూడా గొప్ప విషయం వైరం ఏమిటి అంటే, శివుడు మన్మధుడిని జయించాడు, బలరాముడు మన్మధుడిని సేవించాడు. మన్మధుడేమి చాలా సేవించాడు, అవన్నీ వేరే విషయాలు. దేవుడికి అన్నగారైతే దేవుడు అయిపోవడం, దేవుడు అన్నగారే దేవుడు. అందుకే మన ధర్మంలో దేవుడినే కొలుస్తాను నేరుగా. దేవుడు పుత్రుణ్ణి, దేవుడు శిష్యుణ్ణి, దేవుడు మేనల్లుణ్ణి, దేవుడు వేరు విడిచిన భావమర్దిని మనం ప్రార్థించ మనకు ఆ కర్మ లేదు. మనకు దేవుడే నేరుగా. ఈ బంధువులతో మనకి ఎందుకంటే పని లేక. అందుకని ఈ పుత్రుడు మేనల్లు మనకు అక్కర్లేదు. అంచేతను దేవుడు అన్నగారైతే దేవుడు అన్నగారు అని దేవుడు కాదు. అందుకే ఆయన సేవించాడు, రకరకాలు సేవించాడు. అందుకని కామపాలత, కాముడిని ఆయన సేవించాడు, కాముడిని ఆయన ద్వేషించాడు. ఈ రెండూ కుదరవు. కానీ ఏమంటున్నాడంటే కుదిరేవి కొన్ని ఉన్నాయి, మీరు ఆలోచించండి. విఖ్యాతిన్ పొందడే తప్పుగాకేమి. అలా అయితే అవనీని మీరు ఎంతసేపు అలాగే చూస్తారేమిటి? కాస్త అనుకూలంగా ఆలోచించండి. శివుడు లక్షణాలు కొన్ని ఉన్నాయంలో. విఖ్యాతిన్ పొందడే పాండురాంగ మహిమన్. శివుడు తెల్లగా ఉంటాడు, బలరాముడు తెల్లగా ఉంటాడు, నల్లటి బట్టలు ధరిస్తాడు. బహుశా ఎప్పుడు అయ్యప్ప దీక్షలోనే ఉంటాడేమో నాకు అనుమానం. కనిపిస్తే అడుగుదాం. అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళు మొట్టమొదటి వాడు బలరాముడేమో. ఎప్పుడూ నల్లబట్టలే, తెల్లగా ఉంటాడు, నల్లబట్ట శుభ్రంగా కనిపిస్తాడు మనిషి, గొడవ లేదు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.